సో గైస్, ఫిల్మీ రిపోర్ట్ వీడియోకి మీకు స్వాగతం. మండే ఏం చేయాలి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ తో పాటు 28 ఇయర్స్ లేటర్ ద బోన్ టెంపుల్ ఫిల్మ్ చూసిన తర్వాత రివ్యూతో కలిపి చేద్దాం అనుకున్నాను. బట్ నా హోమ్ టౌన్ లోని కొద్దిగా ఉత్సవాలు అవడంతో కాస్త బిజీగా అలా రిలాక్స్ అవుతూ ఎంజాయ్ చేయడం వలన కంప్లీట్ గా యూట్యూబ్ గురించి మర్చిపోయాను అనమాట. సమ్ టైమ్స్ అలా రిలాక్స్ అవుతూ ఉంటుంటాం. సో మొత్తానికి రీసెంట్ గా వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్ యొక్క అప్డేట్స్ తో పాటు ప్రెసెంట్ హాలీవుడ్ ఫిల్మ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాయో, దాంతో పాటు నేను రీసెంట్ గా చూసిన కొన్ని ఫిల్మ్స్ అండ్ టీవీ షోస్ యొక్క సజెషన్ గురించి కూడా కంప్లీట్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా 28 ఇయర్స్ లేటర్ ద బోన్ టెంపుల్ రివ్యూ గురించి చాలా మంది అడిగారు. బట్ ఆ టైంలో నేను రివ్యూ చేయలేకపోయాను, కానీ ఇన్స్టాలోని కొంతమంది మెసేజ్ చేశారు. వాళ్ళకైతే రిప్లై ఇవ్వగలిగాను అండ్ కొన్ని పోస్ట్లు అయితే పెట్టగలిగాను. బట్ ఎంటైర్ ఈ ఫ్రాంచైజ్ లో అయితే మాత్రం ఒక యూనిక్ ఎలిమెంట్ ని, ఒక యూనిక్ చాప్టర్ అయితే మాత్రం ఈ ఫిల్మ్ లోని చూపించడానికి ప్రయత్నించారు. దాంతో పాటు ఒక అద్భుతమైన ఇమ్మర్సివ్ సెట్ పీసెస్ తో పాటు మంచి సినిమాటోగ్రఫీ, టెక్నికల్లీ చాలా బ్రిలియంట్ గా ఉంటుంది ప్రీవియస్ పార్ట్ కూడా. సో డెఫినెట్ గా థియేటర్ లో అయితే మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. దాంతో పాటు రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోని ద రిప్ ఫిల్మ్ అయితే చూశాను అనమాట. మ్యాట్ డేమోన్ అండ్ బెన్ అఫ్లెక్ యొక్క కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. ఎవర్ గ్రీన్, వాళ్ళు ఆఫ్లైన్ లో కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఆన్ స్క్రీన్ వాళ్ళ కాంబినేషన్ లో కూడా చాలా మంచి ఫిల్మ్స్ వస్తాయని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో ద రిప్ ఫిల్మ్ కూడా ఒక యూనిక్ థ్రిల్లర్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక క్రైమ్ థ్రిల్లర్ జోనర్ అనగానే చాలా వరకు టిపికల్ ప్లాట్స్, రొటీన్ ప్లాట్స్, ఆల్రెడీ మనం చూసేసిన ఎలిమెంట్స్ ని డిఫరెంట్ గా, ఎంగేజింగ్ గా, కొత్తగా చూపించడానికి ప్రయత్నిస్తారు. బట్ ఇక్కడ ప్లాట్ పాయింట్ అనేది నాకు కొద్దిగా యూనిక్ గా అనిపించింది. అఫ్ కోర్స్ సస్పెన్స్ ని, ఆ అన్ప్రెడిక్టబుల్ ఎలిమెంట్స్ ని స్టోరీ టెల్లింగ్ లో బాగా బ్యాలెన్స్ చేస్తూ మంచి కాస్టింగ్ తోటి ఒక మంచి థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నెట్ఫ్లిక్స్ లోని ద రిప్ ఫిల్మ్ ఇచ్చింది. దాంతో పాటు ద లాంగ్ వాక్ ఫిల్మ్ కూడా మీకు టైం ఉంటే పక్కగా మిస్ అవ్వకుండా చూడండి. మంచి యూనిక్ కాన్సెప్ట్, అంటే స్టీఫెన్ కింగ్ నవల్ లోని ఆల్మోస్ట్ అన్ని కాన్సెప్ట్స్ కూడా యూనిక్ గా ఉంటాయి. ఈ లాంగ్ వాక్ ఫిల్మ్ లో కూడా అలాంటి ఒక యూనిక్ ఎమోషన్ ని అండ్ మంచి సర్వైవల్ డ్రామాని చాలా బాగా చూపించగలిగారు. పక్కాగా ఫిల్మ్ లవర్స్ గానీ అండ్ సర్వైవల్ డ్రామా అండ్ ఎమోషన్ బ్యాలెన్స్ అయి ఉండే ఇలాంటి ఫిల్మ్స్ చూడాలనుకున్న వాళ్ళు మాత్రం మిస్ కాకండి. దాంతో పాటు ఫాలోడ్ సీజన్ 1 ఆల్రెడీ చూసేసాం అండ్ దానికి సంబంధించిన కన్ఫ్యూజన్, ఆ కాంప్లెక్స్ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా కంప్లీట్ గా నేను ఫాలోడ్ సీజన్ 1 యొక్క ఎక్స్ప్లెనేషన్ మన ఛానల్ లోని అప్లోడ్ చేసేసాను. సో సీజన్ 2 వచ్చిన తర్వాత అలాంటి సౌండ్ పెద్దగా ఆన్లైన్ లో కనిపించట్లేదు. ఏంటి చాలా మంది చూడలేదా, సీజన్ 2 ఇంపాక్ట్ ఏమీ లేదా అని చెప్పి నేనైతే ప్రయత్నించాను. సో సీజన్ 2 చూస్తున్నప్పుడైతే మాత్రం ఆల్మోస్ట్ నేను 5 ఎపిసోడ్స్ చూశాను. ఆ 4th and 5th ఎపిసోడ్స్ ఇచ్చే ఇంపాక్ట్ అయితే మాత్రం కంప్లీట్ గా ప్రీవియస్ 3 ఎపిసోడ్స్ నుండి వాళ్ళు బ్యాలెన్స్ చేస్తూ సెట్ చేస్తున్న స్టోరీ టెల్లింగ్ కి చాలా పర్ఫెక్ట్ గా కుదిరింది. ఆల్సో అడ్వెంచర్ సీన్స్ గానీ, వైలెన్స్ గానీ ఎక్కడా కూడా తగ్గలేదు. సీజన్ 1 రేంజ్ లోనే ఉంది. ఇన్ఫాక్ట్ కొన్ని సీన్స్ దానికి మించేలాంటి వైబ్స్ కూడా అనిపిస్తాయి. నా ప్రెసెంట్ లిస్ట్ లో అయితే మాత్రం మార్టీ సుప్రీం అండ్ జుటోపియా 2 చూద్దాం అనుకుంటున్నాను. అండ్ చాలా ఫిల్మ్స్ అయితే మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి చూడాల్సినవి. ఇక బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే వికెట్ చాప్టర్ 2 ప్రీవియస్ గా 500 మిలియన్స్ క్రాస్ చేసిన తర్వాత అక్కడే థియేట్రికల్ రన్ ఎండ్ చేసుకుంది. జుటోపియా 2 ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా $1.750 బిలియన్ ని కలెక్ట్ చేసింది. ఈ సండే, ఈ వీకెండ్ అయిన తర్వాత మేబీ $1.8 బిలియన్ కి కూడా టచ్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. చైనాలో మాత్రం హాలీవుడ్ కి ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది జుటోపియా 2. అవెంజర్స్ ఎండ్ గేమ్ ని కూడా క్రాస్ చేసేసింది. ఒకవేళ పార్ట్ 3 తీస్తే ఆ ఇంపాక్ట్ చైనాలో మాత్రం ఏ రేంజ్ లో హైప్ ని వాళ్ళు బిల్డ్ చేసుకోవచ్చో క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తుంది. ఆ తర్వాత అవతార్ థర్డ్ పార్ట్ ఫైర్ అండ్ యాష్ ఫిల్మ్ ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా $1.400 బిలియన్ వరకు వచ్చిందంటే ఈ వీకెండ్ కంప్లీట్ అవగానే 1.4 బిలియన్ దాటి కలెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత అనకొండ ఫిల్మ్ అయితే మాత్రం వీడియో ఆన్ డిమాండ్ లో, అంటే హెచ్డి ఆల్రెడీ అవైలబుల్ గా వచ్చేసింది. జుటోపియా 2 కూడా వీడియో ఆన్ డిమాండ్ లోకి వచ్చేసింది అనమాట. అనకొండ ప్రపంచవ్యాప్తంగా 130 బిలియన్స్ కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రాఫిటబుల్ గా హిట్ అయిపోయింది. కానీ ఆ నెంబర్స్ అనేవి ప్రీవియస్ అనకొండ ఫిల్మ్స్ తో కంపేర్ చేసుకున్నట్టయితే ఏ మాత్రం కూడా పెద్ద సెన్సేషనల్ కాదు. బట్ ఫిల్మ్ కి నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి కాబట్టి, బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయింది కాబట్టి, ఒకవేళ సోనీ వాళ్ళు దీనికి సీక్వెల్ తీస్తే మాత్రం పక్కాగా ఎంతకన్నా తక్కువ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ద హౌస్ మేడ్ ఫిల్మ్ అయితే మాత్రం 200 మిలియన్స్ టచ్ అవగానే చాలా మంది సెన్సేషనల్ గా మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు ఈ ఫిల్మ్ ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్స్ ని కూడా క్రాస్ చేసి వరల్డ్ వైడ్ గా 306 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. సో ఈ వీకెండ్ కంప్లీట్ అవగానే మేబీ 320-330 దగ్గర వరకు కూడా వెళ్లే అవకాశం అయితే ఉందన్నమాట ఆ సినిమాకి. ఇక టిమోథీ చాలమే గారి మార్టీ సుప్రీం ప్రపంచవ్యాప్తంగా 120 మిలియన్స్ దగ్గర వరకు కలెక్ట్ చేసింది. సో A24 వాళ్ళకి అయితే మాత్రం డొమెస్టిక్ గా ఆల్ టైమ్ రికార్డ్ ని పెట్టింది. దాంతో పాటు రివ్యూస్ ఇండియాలో కూడా చూసిన నా ఫ్రెండ్స్ అయితే మాత్రం విపరీతంగా మెచ్చుకుంటున్నారు అనమాట. ఆ తర్వాత 28 ఇయర్స్ లేటర్ ద బోన్ టెంపుల్ ఇందాకే చెప్పినట్టు జనవరి యొక్క హారర్ మంత్ ని కంప్లీట్ గా మిస్యూజ్ చేసుకుంది. దాంతో పాటు ప్రీవియస్ పార్ట్ కి ఈ పార్ట్ కి సినిమా ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్ దగ్గర మాత్రమే వాష్ అవుట్ అయిపోయే రేంజ్ లో పర్ఫామ్ చేసింది. సో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా పెద్ద లాసే పెట్టింది. సో బ్రేక్ ఈవెన్ అవ్వలేదు కాబట్టి ప్రీవియస్ గా వాళ్ళు కిలియన్ మర్ఫీతో ప్లాన్ చేసుకున్న ఆ ప్రాజెక్ట్ ఆగిపోతుందా వస్తుందా అనేది తెలియదు. కానీ ఒకవేళ ఆ ప్రాజెక్ట్ వస్తే మేబీ వింటేజ్ 28 డేస్ లేటర్ ఫ్యాన్స్, అంటే అప్పుడు చూసిన ఫుట్ ఫాల్స్, అప్పుడు చూసిన ఆ జాంబీ ఫ్యాన్స్ ఆడియన్స్, మరి ఇప్పుడు ప్రెసెంట్ టైంలోని
ఎక్సైట్ అయ్యి వస్తారా రారా అనేది క్లారిటీ అయిపోతుంది. ఇక హాలీవుడ్ ఫిల్మ్స్ యొక్క అప్డేట్ విషయానికి వస్తే అవతార్ 4th పార్ట్ అయితే మాత్రం ఆగిపోవడం లేదు. జేమ్స్ కెమెరాన్ గారు ఎప్పుడైతే అవతార్ 3rd పార్ట్ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుందో అవతార్ 4th పార్ట్ యొక్క అప్డేట్స్ ని కూడా చెప్తున్నారు. కాకపోతే మిచెల్ యో గారు ఎప్పుడో ఈ అవతార్ ఫ్రాంచైజ్ లో జాయిన్ అయిన విషయం అప్డేట్ అయితే ఎప్పుడో వచ్చేసింది. కానీ ఇప్పటిదాకా ఆమె ఏ ఫిల్మ్ లో కనిపించబోతుందనే క్లారిటీ లేదు. బట్ 4th పార్ట్ లో ఆమె క్యారెక్టర్ పక్కాగా ఉంటుందంట. ఇంతకు ముందు ఏదో డాక్టర్ క్యారెక్టర్ అంటే హ్యూమన్ క్యారెక్టర్ అనే అప్డేట్ అయితే వచ్చింది. బట్ జేమ్స్ కెమెరాన్ గారు రీసెంట్ గా కన్ఫర్మ్ చేసింది ఆమె హ్యూమన్ క్యారెక్టర్ కాదు, నావి ఏలియన్ పాత్రలోనే అవతార్ 4th పార్ట్ లో చూపించబోతున్నారు, ఒక ఇంపార్టెంట్ రోల్ అని చెప్పారు. రీసెంట్ గా మోషన్ క్యాప్చర్ తోటి కేట్ విన్స్లెట్ గానీ ఓలా చాప్లిన్ గానీ ఈ అవతార్ ఫ్రాంచైజ్ లోనే ఒక స్పెషల్ అట్రాక్షన్ అయితే మాత్రం పార్ట్ 2 పార్ట్ 3 తోటి ఎర్న్ చేసుకున్నారు. మరి పార్ట్ 4 లోని మిచెల్ యో గారికి ఆ అవకాశం దొరికే అవకాశం ఉన్నట్టుంది, చూద్దాం. లార్డ్ హ్యాన్స్ జిమ్మర్ గారు హ్యారీ పాటర్ యొక్క రీబూట్ టీవీ షోకి మ్యూజిక్ ని అందిస్తున్నట్టు రీసెంట్ గా అప్డేట్ వచ్చింది. దాంతోపాటు గేమ్ ఆఫ్ థ్రోన్స్ యొక్క సీక్వెల్ గురించి, ఇంతకు ముందు జాన్ స్నో యొక్క సీక్వెల్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది స్టోరీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అని చెప్పి అప్డేట్స్ వచ్చాయి. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది, కంప్లీట్ గా క్యాన్సిల్ అయిపోయిందని కూడా కొన్ని రూమర్స్ వచ్చాయి. బట్ రీసెంట్ గా వస్తున్న గేమ్ ఆఫ్ థ్రోన్స్ యొక్క సీక్వెల్ అప్డేట్ లోని ఆర్యా స్టార్క్ యొక్క స్టోరీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పి కొత్త అప్డేట్ వచ్చింది. అంటే జాన్ స్నో కాదు, కంప్లీట్ గా ఆర్యా స్టార్క్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ తన స్టోరీ ప్రకారం న్యూ సీక్వెల్ వచ్చే అవకాశం ఉందంట గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని. ఏగాన్ కాన్క్వెస్ట్ గురించి ఆల్రెడీ టీవీ షో ప్లాన్ చేసిన విషయం, పక్కాగా ఫ్యూచర్ లో రాబోతున్న విషయం అప్డేట్ అయితే ఎప్పుడో వచ్చేసింది. చాలా మంది ఫ్యాన్ కాస్టింగ్ గా హెన్రీ కేవిల్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతారని చాలా రూమర్స్ కూడా విచ్చర్ టైం నుండి వచ్చాయి. సో ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ ఏగాన్ కాన్క్వెస్ట్ అనేది కేవలం టీవీ షో మాత్రమే కాదు, డ్యూన్ రేంజ్ లోని అంటే ఆ స్కేల్ లోని థియేట్రికల్ ఫిల్మ్స్ కూడా వార్నర్ బ్రోస్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టు రీసెంట్ గా కొత్త అప్డేట్ వచ్చింది. అంటే టీవీ షో రాబోతుంది అండ్ ఫిల్మ్స్ కూడా రాబోతున్నాయి అంట. ఆ తర్వాత కంజూరింగ్ ప్రీక్వెల్ గురించి కొత్త అప్డేట్ వచ్చింది. లిటరల్లీ ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రీవియస్ పార్ట్స్ అన్ని కూడా అంటే ప్రీవియస్ 2 పార్ట్స్ కూడా ఏ మాత్రం కూడా అంతకు ముందు వచ్చిన కంజూరింగ్ 1 and 2 ని మ్యాచ్ చేయలేకపోయారు. జేమ్స్ వాన్ గారు లేని లోటు క్లియర్ గా కంజూరింగ్ ఫ్రాంచైజ్ లోనే కాదు ఎంటైర్ గా ఆ యూనివర్స్ లోనే తెలుస్తుంది. అంటే ఎడ్ అండ్ లోరెన్ గతంలో జరిగిన ఫ్లాష్ బ్యాక్ ఈవెంట్స్ మీద ఒక వెబ్ సిరీస్ ఇనిషియల్ గా ప్లాన్ చేసుకున్నట్టు అప్డేట్ అయితే వచ్చింది. అది నిజంగా చాలా బెస్ట్ డిసిషన్. ఎందుకంటే ఇట్ వెల్కమ్ టు డెరీ గానీ మోనార్క్ లాంటి సిరీస్ గానీ ఫిల్మ్స్ లో ఎక్స్ప్లోర్ చేయలేని బెస్ట్ ఆ ఫ్రాంచైజ్ ఆ కాన్సెప్ట్ యొక్క పార్ట్స్ ని ఆ స్టోరీని డీప్ గా ఎక్స్ప్లోర్ చేశారు వెబ్ సిరీస్ లోని. ఫిల్మ్స్ లోని అలాంటి స్కోప్ చాలా వరకు దొరకదు. సో కంజూరింగ్ మీద కూడా ఒక వెబ్ సిరీస్ వస్తే పక్కాగా కాన్సెప్ట్ ని గానీ ఆ హారర్ ఎలిమెంట్ ని గానీ స్టోరీ టెల్లింగ్ ని గానీ ఆ క్యారెక్టర్స్ ని గానీ ఆ స్టోరీని గానీ కంప్లీట్ గా డీప్ గా ఇన్వాల్వ్ అయ్యి బెటర్ ఇంపాక్ట్ ఇవ్వచ్చు. రెప్యుటేషన్ కూడా క్లియర్ గా ఈ ఫ్రాంచైజ్ ది ఇంక్రీజ్ అవ్వచ్చు. ఆ తర్వాత చర్చ్ స్టెల్స్కీ గారు ద హైలాండర్ రీబూట్ ని హెన్రీ కేవిల్ తో తీయబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ఎప్పటి నుండో ప్లానింగ్ లో ఉంది. బట్ రీసెంట్ గా చర్చ్ స్టెల్స్కీ గారు బాలరీనా యొక్క షూటింగ్ లోని కూడా రీషూట్స్ లో కూడా డైరెక్షన్ ఇన్వాల్వ్ అవడం వలన ద హైలాండర్ షూటింగ్ ని పోస్ట్ పోన్ చేశారు. సో మొత్తానికి రీసెంట్ గా షూటింగ్ మొదలైంది, ఆల్మోస్ట్ వర్క్స్ అవుతున్నాయి. ఫ్యూచర్ లో రిలీజ్ చేయడానికి కూడా ప్లాన్ చేశారు. సో ఆ ఫిల్మ్ కి సంబంధించి 2 ఫస్ట్ లుక్స్ ని రివీల్ చేశారు. చాలా స్టన్నింగ్ గా ఉంది. జాన్ విక్ వైబ్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది, డైరెక్టర్ సేమ్ కాబట్టి. బట్ ఇదేంటంటే మోడర్న్ ఎరాకి అండ్ పీరియాడిక్ ఎరా రెండింటి కూడా బ్యాలెన్స్ అయ్యేలాంటి స్టోరీ అనమాట. అండ్ రీసెంట్ గా హీమ్యాన్ టీజర్ వచ్చింది. నేనైతే ఈ ఇయర్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్స్ లోని హీమ్యాన్ కూడా ఉంటుందన్నమాట. నా చైల్డ్హుడ్ ఫేవరెట్ అనమాట. సో దానికి సంబంధించి పోస్ట్ వేయగలిగాను కానీ ట్రైలర్ బ్రేక్ డౌన్ చేయలేకపోయాను. వీలైతే ఇంకొక కొత్త ట్రైలర్ వస్తే పక్కాగా దానికి సంబంధించి కంప్లీట్ బ్రేక్ డౌన్ చేయడానికి అయితే నేను ప్రయత్నిస్తాను. అండ్ డిస్నీ స్టూడియోస్ నుండి బాబ్ ఐగర్ గారు తప్పుకున్నారనమాట. ఇప్పటిదాకా ఎంసీయూ ప్లాన్స్ కానీ అండ్ ఆయన డిస్నీ నుండి కంప్లీట్ గా స్టూడియోస్ తగ్గట్టు ప్లాన్ చేసుకున్న ప్లాన్స్ అన్ని కూడా ఈ 2026 తోటి ముగిసిపోతున్నాయి. అంటే ఆయన తప్పుకుంటున్నారు కాబట్టి, మరి తర్వాత ఆయన తప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఎవరు వస్తారు అండ్ వాళ్ళు తీసుకోబోయే డిసిషన్స్ ఏంటి అనేది మనకి ఇప్పుడు చెప్పలేం కాబట్టి తర్వాతే తెలుస్తుంది. ఒక షాకింగ్ అప్డేట్. యాక్చువల్ గా ఈ అప్డేట్ గురించి నేను ఇంతకు ముందు ఒక వీడియో కూడా చేశాను. అప్పట్లో ఇది ఒక థియరీ అండ్ రూమర్ అనమాట. అప్పట్లో ఇది కాంగ్ డైనస్టీ, అప్పట్లో ఎవెంజర్స్ కాంగ్ డైనస్టీ అనమాట. సీక్రెట్ వార్స్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసి కంప్లీట్ గా దీని ఒక ట్రయాలజీ లాగా ఇనిషియల్ గా ప్లాన్ చేశారనమాట. బట్ తర్వాత ఆ కాంగ్ డైనస్టీ స్టోరీని కంప్లీట్ గా స్క్రాప్ చేసేసి డూమ్స్ డే స్టోరీని రాసిన తర్వాత డూమ్స్ డే అండ్ సీక్రెట్ వార్స్ 2 పార్ట్స్ గా లైక్ ఇన్ఫినిటీ వార్ ఎండ్ గేమ్ గా రిలీజ్ అవబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. మళ్ళీ రీసెంట్ గా కొత్త అప్డేట్ ఏంటంటే డూమ్స్ డే బాక్స్ సర్వీస్ యొక్క సక్సెస్ బట్టి మార్వెల్ వాళ్ళు సీక్రెట్ వార్స్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేద్దామా వద్దా అని చెప్పి ప్లానింగ్ లో ఉన్నారంట. ఇది ఎంసీయూ మెయిన్ రిపోర్టర్స్ అయిన డానియల్ ఆర్పీకే నుండి వచ్చింది. సో ఆయన చెప్పారంటే మరి సీక్రెట్ వార్స్ ని ఇనిషియల్ గా 2 పార్ట్స్ గా వాళ్ళు ఎలా ప్లాన్ చేయబోతున్నారు, ఎందుకంటే డూమ్స్ డే లో మనకు చూపించిన స్టోరీని సీక్రెట్ వార్స్ లోని ఎండ్ చేయాలి. మరి డూమ్స్ డే బాక్స్ సర్వీస్ సక్సెస్ బట్టి సీక్రెట్ వార్స్ యొక్క స్టోరీని 2 పార్ట్స్ గా ఎలా డివైడ్ చేస్తారు, ఎందుకంటే 1 year గ్యాప్ మాత్రమే ఉంటుంది ఆ 2 ఫిల్మ్స్ యొక్క రిలీజ్ కి. మరి డిస్నీ ఇలా ఎందుకు ప్లాన్ చేస్తుంది, బాక్స్ సర్వీస్ గురించి ఇలా కక్కుర్తి పడుతుందా, లేదంటే వాళ్ళ దగ్గర డ్యూరేషన్ ఎక్కువైపోయిందా?
లేదంటే సక్సెస్ బట్టి సీక్రెట్ వార్స్ యొక్క ఎండింగ్ ని రీషూట్ చేసేసి కంప్లీట్ గా మార్చేసి సీక్రెట్ వార్స్ కి ఇంకొక స్టోరీ కంటిన్యూ చేసేలాగా ఇంకొక సీక్వెల్ ని క్యాష్ గ్రాబింగ్ గా ప్లాన్ చేస్తున్నారు అనేది క్వశ్చన్ మార్క్ లోనే ఉండిపోయింది. మరి తర్వాత దాని గురించి మనకి క్లారిటీ వస్తుంది. బట్ ప్రస్తుతానికి ఈ న్యూస్ అయితే మాత్రం ఏ మాత్రం ఫేక్ కాదు, థియరీ కాదు, రూమర్ కాదు. ఎందుకంటే డానియల్ ఆర్పీగా చెప్పారంటే అది మెయిన్ డిసిషన్స్ లోనే ఒకటి. మొత్తానికి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 11th పార్ట్ గురించి అయితే కొత్త అప్డేట్ వచ్చింది. యాక్చువల్ గా ఈ ఫిల్మ్ ని 2025 లోనే చూస్తారు అన్నట్టు, అంటే అప్పట్లో రిలీజ్ డేట్ ని ఆ విధంగా ప్లాన్ చేసుకున్నారు. ఆ తర్వాత 2026 సమ్మర్ కి పక్కా అనుకున్నారు. కానీ లాస్ట్ ఇయర్ లో ఎక్కడ కూడా షూటింగ్ మొదలు పెట్టలేదు. మరి 2026 లో ఎలా రిలీజ్ చేస్తారు అనుకున్నారు. బట్ రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ గా ఆపేశారు, క్యాన్సిల్ అయిపోయింది. స్క్రిప్ట్ వర్క్ గానీ బడ్జెట్ ఇష్యూస్ అయితే స్టూడియో బాగా ఫేస్ చేస్తుంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లే అవకాశం లేదని చెప్పి మొన్న ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట. సో మొత్తానికి మళ్ళీ ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 11th పార్ట్ ఫాస్ట్ ఫర్ ఎవర్ టైటిల్ తో అయితే మాత్రం 2028 మార్చ్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఇనిషియల్ గా స్క్రిప్ట్ అయితే మాత్రం క్యాన్సిల్ అయిపోయింది. ఆ తర్వాత కొత్త స్క్రిప్ట్ రాస్తున్నారు, అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. మరి ఇప్పుడు ఈ కొత్త ప్లాన్ అంటే 2 years గ్యాప్ తీసుకున్నారు కదా, షూటింగ్ అనేది పక్కగా ఈ ఇయర్ ఎండింగ్ గానీ నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ లో మొదలయ్యే అవకాశం ఉంది. సో ఈ గ్యాప్ లోని స్క్రిప్ట్ ని అయితే కంప్లీట్ చేయబోతున్నారు. మరి ఇప్పుడు కొత్తగా రాయబోతున్న ఈ స్క్రిప్ట్ లోని మళ్ళీ స్పేస్ ని టైం ట్రావెల్ లాంటివి ఏమైనా ఇన్వాల్వ్ చేస్తున్నారా, లేదంటే ఈసారి ప్లాన్ చేయబోతుంది ఏంటి అని కంప్లీట్ గా ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. దాంతోపాటు సీక్రెట్ వార్స్ ని 2 parts గా డివైడ్ చేయడానికి గల కారణం ఏంటి, ఏమైనా MCU రిపోర్టర్స్ నుండి గానీ రివీల్ అయినా లీక్ అయినా పక్కాగా మన ఛానల్లో అప్డేట్ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. మీకైతే ఈ వీడియో కంప్లీట్ గా అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.